హలో యువర్స్, మీరు చూస్తున్న వుడ్ వర్కింగ్ మాస్టర్ వీడియోస్ చూడండి సార్. ఈ రోజు మేము 18mm సెల్ఫ్తో ఏ విధంగా చేసుకున్నా చూపించడానికి మీకు వచ్చిన సార్. ఇది టోటల్గా వచ్చేసి మూడు బోర్డులతో చేసింది. మన బోర్డు వచ్చేసి 4x8 వస్తుంది సార్. 4 ఫీట్ 4 ఫీట్లు ఇట్లా 8 ఫీట్లు ఇట్లా 4x8 32 ఫీట్లు ఉంటుంది ఒక బోర్డు. 32 ఫీట్లు ఉంటుంది సార్ టోటల్గా. ఈ బోర్డుతో మనము ఏ విధంగా మనం ఇన్స్టాలేషన్ చేసినాం అనేది మీకు చూపించడానికి వచ్చిన. అయితే మన బోర్డు వచ్చేసి యాక్చువల్గా మనం వాల్కు ఇన్స్టాలేషన్ చేసిస్తాం సార్. ఈ విధంగా వాల్ను కట్ చేసి వాళ్ళ గ్రూత్ పెట్టి వాల్ ఇన్స్టాలేషన్ చేసిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ ఉండడానికి. ప్లస్ ఇంకోటి ఒక్కటి ఇక్కడ ఒక స్క్రూ కూడా యూజ్ చేయం మనం. ఈ బోర్డుకు టోటల్గా ఒక స్క్రూ కూడా ఇక్కడ యూజ్ చేయం. రెండవది ఇది హై డెన్సిటీ ఉంటుంది సార్. ఇది హై డెన్సిటీ ఉంటుంది. మనం ఎక్కినా దిగినా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. చూడండి ఒకసారి మీరు చూపిస్తారు మీకు ఈ విధంగా చూడండి. మనకు అవసరం ఉండే కూడా సంటల్లో మనం కాలేసినా ఖరాబ్ కాకుండా ఉంటుంది. మూడవది మనం ఇట్లా పిల్లలు వచ్చేది చూడండి సార్. ఇట్లా పిల్లలు వచ్చినప్పుడు కూడా మనకి ఇక్కడ వాల్ ఉంటుంది. యాక్చువల్గా మనం సిమెంట్ పోగించుకుంటే గిట్ట ఇక్కడ ఒక వాల్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఇక్కడ ఒక వాల్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఇక్కడ కూడా ఒక వాల్ కన్స్ట్రక్షన్ చేయాలి. 3 వాల్స్ అంటే 3×5 15 ఇంచులు మీకు వేస్ట్ అయిపోతుంది. కానీ ఎటువంటి వేస్ట్ మీకు పోదు, ఎందుకంటే మీకు ఇక్కడ వాల్ అవసరం లేదు కాబట్టి మీకు వేస్ట్ ప్లేస్ పోదు. కాబట్టి ఇక్కడ చూడండి 18mm టోటల్గా 18mm కూర్చున్నాం. లోత్ వచ్చేసి సార్ 16 ఇంచెస్ సార్. లోత్ వచ్చేసి 16 ఇంచెస్. ఒక్క బోర్డులో మనకు 3 పీసులు వస్తాయి. అట్లా 3 బోర్డులు 9 పీసులతో మొత్తం ఇదంతా కంప్లీట్ చేసి ఇచ్చినాం మనం వీళ్ళకు. ఈ విధంగా ఉంటుంది సార్. ఇదే బోర్డుకు మనము మీకు లుక్ బాగాలేదు, ఇట్లా పుట్టి పెట్టి పెట్టుకుంటే మాకు బాగా అనిపిస్తాయి ఇట్లా. దీనికి మీరు ఫ్లైవుడ్ వేసుకోవచ్చు, న్యూడ్ వేసుకోవచ్చు, లేదా ఎర్కరింగ్ షీట్ వేసుకోవచ్చు, లేదా కొత్తగా వచ్చిన ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఇప్పి షీట్స్ అని ఇప్పి షీట్స్ కూడా వేయచ్చు, లేదా మీకు కలర్ పేపర్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, లుక్ కూడా బెటర్ ఉంటుంది. ఫ్యూచర్లో దీనికి ఒకవేళ మీరు గిట్టీలు ఇచ్చుకోదలుచుకుంటే, సూర్యుడు స్లైడింగ్ చేసుకోదలుచుకుంటే జస్ట్ మీరు ఇక్కడ వుడ్ గిట్టీలు ఇచ్చుకోవాలి. వుడ్ గిట్టీలు ఇచ్చుకొని ఈ గిట్టీలకు మనం స్లైడింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రేమింగ్ ఇచ్చి ఫ్రేమ్కు మనం స్లైడింగ్ చేసుకుంటే గ్లాస్ స్లైడింగ్ కానీ, పీవీసీ స్లైడింగ్ కానీ, బోర్డ్ స్లైడింగ్ కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు. స్లైడింగ్ చేసుకోవచ్చు, లేదా మనం హోల్స్ తీసుకొని స్కర్టర్ వేసుకున్నా కానీ యూజ్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది సార్. చాలా తక్కువ ఖర్చు లోపల మీకు బెస్ట్ యూజ్ అవుతుంది. స్టాండర్డ్ కూడా డెన్సిటీ ఉంటుంది బాగా. బోర్డు కూడా హెవీ స్టాండర్డ్ ఉంటుంది సార్. మీరు చేసుకుంటే గిట్ట ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. 16 ఇంచులు ఒక పీస్తో కట్ చేసుకుంటే 3 ఇంచులు వేస్ట్ మనకు. ఈ బోర్డు వర్క్ వీడియోస్. థ్యాంక్ యూ సార్.